బిగ్ బాస్ చూసిరా? ఎట్లా ఉంది? కొంచెం పుంజుకునింది వీక్. కొంచెం ఎంటర్టైన్మెంట్ అన్ని నిన్నైతే పాత్రలు తారుమారు అని ఒక కాన్సెప్ట్ పెట్టారు. కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ గా నవీల్ బాగా చేశాడు. తర్వాత సీత బాగా. నిఖిల్ సోనియా లవ్ ట్రాక్ ఎట్లా? వాళ్ళకి నిన్న కూడా వాళ్ళు అందరు ఎగతాళి చేసేసరికి ఆమె ఫీలింగ్ అయిపోయింది. మరి మా ముగ్గురు గురించే మాట్లాడుకుంటున్నారు, వీళ్ళంతా క్యారెక్టర్స్ లో కూడా మా ముగ్గురు గురించే మాట్లాడుకుంటున్నారు అని ఫీల్ అయిపోతుంది. బయట కూడా అదే కాకుండా కదా. మేబీ ఈ వీక్ ఆదిత్య ఓం గారు కాకుండా ఈ అమ్మాయి వెళ్ళిపోవచ్చు. నామినేషన్ లో లేదు కాబట్టి బతికిపోయింది. ఆదిత్య ఓం గారు ఈ సండే వెళ్ళిపోవచ్చు. పైగా నాగార్జున కూడా ఫైర్ అయ్యారు కదా నిఖిల్ సోనియా. నాగార్జున గారు కూడా పేరే. ఎందుకంటే ఇప్పుడు ప్రేరణ అమ్మాయి ఎస్వి కూడా కంప్లైంట్ ఇచ్చింది, హక్స్ ఇచ్చినా నాకు ఇష్టం లేదని. అలా ఎవరికి ఇష్టం లేదు హక్స్ ఇవ్వకండి, ఇది తెలుగు షో, చాలా మంది కుటుంబాలు ఇస్తున్నారు అని నాగార్జున గట్టి క్లాస్ పీకారు. అయినా వెళ్ళామా వాడ కొంతసేపు పృథ్వీకి హగ్గిస్తుంది, కొంతసేపు నిఖిల్ కి హగ్గిస్తుంది. లేడీస్ లో కూడా చాలా మంది ఆమెకు ఆపోజిట్ గానే ఉన్నారు. పబ్లిక్ లో కూడా చాలా మంది సోనియానే వెళ్ళిపోతే బాగుంటది, ఎవరైనా ఒక మంచి అమ్మాయి వస్తే చాలు, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు, ఇలా డబుల్ గేమ్ ఆడేవాళ్ళు కాకుండా అని అంటున్నారు. యష్మి గేమ్ ఎట్లా ఉంది? యష్మి కూడా పికప్ అయిందండి. నా ఉద్దేశంలో టాప్ 5 లో లేడీస్ లో అమ్మాయి ఉంటది. మేబీ కప్పు ఆ అమ్మాయి కొట్టినా కొట్టకపోయినా యష్మి కూడా అయితే ఉంటది టాప్ 5 లో. నాగమణి కంట గేమ్ ఎట్లా ఉంది? నాగమణి కంట బోరింగ్ కొట్టిస్తున్నాడు. మరో పల్లవి ప్రశాంత్ అంటే గేమ్ ఆడుతున్నాడు పల్లవి ప్రశాంత్, కానీ మణికంట ఓ సెంటిమెంట్ తోనే అంతా నడిపించుకొని వద్దామని అనుకుంటున్నాను. విష్ణుప్రియ గేమ్ ఎట్లా? విష్ణుప్రియ కూడా పికప్ అయింది, ఇంకొంచెం బాగా ఆడితే మంచిదని అనుకుంటున్నాను. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే ఎట్లా? ఓవరాల్ గా బిగ్ బాస్ పుంజుకునింది. ఈ సండే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే మణికంఠ సీక్రెట్ రూమ్ లోకి వెళ్తున్నాడని తెలిసింది. అది ఎంతవరకు నిజమో తెలీదు. మణికంఠ సీక్రెట్ గేమ్ కి వెళ్తే గేమ్ ఇంకా రసవంతంగా ఉంటుంది. రేపు ఎలిమినేషన్ ఉంది కదా, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఎలిమినేషన్ లో అదే ఆదిత్య ఓం గారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఓట్ల పరంగా ఆయన లిస్ట్ లో ఉన్నారు. నబీల్ ఓట్లు ఈసారి చాలా బాగా పెరిగినాయి. ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా నబీల్ కి పెరిగింది. ఎందుకంటే ఇది పృథ్వీ నిఖిల్ వీళ్ళు ఓన్లీ సోనియాతో తిరగడం వల్ల వాళ్ళ గ్రాఫ్ తగ్గిందంటే నేను అనుకుంటున్నాను. టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 లో కంపల్సరీ నబీల్ ఉంటాడు, నిఖిల్ ఉంటాడు. పృథ్వీ డౌట్, ఈ మధ్య తగ్గింది పృథ్వీది, లవ్ ట్రాక్ లో పడిపోయాడు. వాళ్ళిద్దరు సీత ఉంటుంది, నైనిక ఉంటుంది, యశ్వి గౌడ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది కదా, ఎవరు వస్తే బాగుంటది అనుకుంటారు? వస్తున్నారని ఆల్రెడీ చెప్పారు. కమిడియన్ ఎవరైనా వస్తే బాగుంటది అనుకుంటున్నాను. అంటే మీరు ఎవరు వస్తే బాగుంటది అనుకుంటారు? కమిడియన్స్ జబర్దస్త్ నుండి కమిడియన్, ఎందుకంటే జబర్దస్త్ నుండి ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా లైఫ్ ఇచ్చింది బిగ్ బాస్. అలా అవినాష్ వాళ్ళ కాకుండా ఎవరైనా ఇంకో ఫ్రెష్ క్యాండిడేట్ మంచిగా సద్దాం వీళ్ళు ఎవరైనా వస్తే బాగుంటారు. ఓకే.